బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా టీజర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఆ విశేషాల గురించి తెలుసుకుందాం. జనసేన నాయకుడు ఆయన, ఇప్పుడు గాయత్రి థియేటర్ ఓనర్ ఆయన. వాళ్ళ అబ్బాయి చాలా ప్యాషన్తో వచ్చి చిన్ని తన ఫ్రెండ్ చందు ఇద్దరు కలిసి ఈ సినిమాని చంద్రహాస్తో చేయడం జరిగింది. సంపత్ వైవి చౌదరి గారి దగ్గర చేసేవాడు. బరాబర్ ప్రేమిస్తా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అర్జున్ మాహి కానీ, అభయ్ నవీన్ కానీ చాలా సంతోషంగా ఉంది. బరాబర్ ప్రేమిస్తానే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. దర్శకులు తన అభిరుచి మేరకు, తన అవగాహన మేరకు సినిమాని చక్కగా చిత్రీకరించారు. నా పాత్ర కూడా బాగా వచ్చిందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఇష్టంగా నాకు మూవీ చేశాను, తర్వాత ఏక్ అని ఒకటి చేశాను. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్లో ఒక కథ, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేద్దామని ఫస్ట్ కథ రాసుకొని, ఆ కథకు ఎవరు హీరో అయితే బాగుంటుందని వెతుకుతున్న క్రమంలో చంద్రహాస్ గారు కలిశారు నాకు. అతను ఇప్పుడు ఈ సినిమాని చాలా పెద్దగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాగా అయింది ఇప్పుడు ఇది. అందరికీ నమస్కారం. ఇలా అందరూ ముందు నించొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటి ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది. వీ ప్రామిస్ టు మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఎంటర్టైన్ యూ. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We really hope you enjoy our film and watch our film. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్, అసలు పర్ఫెక్ట్గా చెప్పింది తను తెలుగులో. ఏం మాత్రం కన్ఫ్యూజన్ లేదనమాట, క్లారిటీనే ఉంది. స్వామి శరణం. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను. అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ థ్యాంక్స్ శేఖర్ అన్న. ఈ స్వామి నన్ను ఫస్ట్ నేను బ్లాక్ డాగ్ అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు, అందులో కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకు పరిచయం ఉండింది. అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి. సో అప్పుడు డైరెక్టర్ స్వామికి వాళ్ళందరూ కూడా చాలా అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు, ట్రోల్ అవ్వలేదు, అసలు ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డైరెక్టర్ బ్రదర్ స్వామి శరణం. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా బాగా తీశారు, క్లారిటీగా తీశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. మీరు టీజర్ ఈరోజు చూసినట్లయితే అందరూ వన్స్ మోర్ అని ఇమీడియట్గా అరిచారు. ఇది ఇందులో సాంగ్స్ అసలు నెక్స్ట్ ఇది మా టీం అంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ధ్రువన్ బ్రదర్ మ్యూజిక్తో అసలు యూ విల్ 100% క్రియేట్ అ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ స్వామి. చాలా బాగా చేశారు. అండ్ మై కో యాక్టర్ మేఘనా స్వామి శరణం, మీరు చాలా బాగా చేశారు స్వామి. షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు యాంటాగనిస్ట్గా చేసిన అర్జున్ బ్రదర్, యు రాక్డ్. నా ఎదురుగా ఎవరు నన్ను కొడుతుంటే నాకు పర్లేదు అనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు. చాలా సెట్ అయింది మన ఇద్దరిది కాంబినేషన్. నాకు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు అనిపించింది. ఇప్పుడు టీజర్ ఈవెంట్కి ఐ థింక్ ఐ కవర్డ్. నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా అనుకున్నవన్నీ మాట్లాడతాను. టీజర్ 100% చాలా వైరల్ రీచ్ వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా కమింగ్ సూన్. థ్యాంక్ యూ స్వామి. ఏ శరణమయ్యప్ప. బరాబర్ ప్రేమిస్తా
టోటల్ తెలంగాణ స్లాంగ్లో ఉంటాయి డైలాగ్స్. ఎలా అయితే టైటిల్లో బరాబర్ ఉందో డైలాగ్స్ కూడా బరాబర్గా ఉంటాయి. దీంట్లో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగానే ఉంటాయి. సో నాకు ఈ సినిమాతో బిగ్ బ్రేక్ వస్తుందని గట్టి నమ్మకం ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది.